అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. మీకు ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణాలు మీ పైన ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ దీవాలి. హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. సో ఈరోజు వ్లాగ్లో అయితే దీపావళి వ్లాగ్, అలాగే ధనత్రయోదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఈ పూజ వచ్చేసి ధనత్రయోదశి రోజు నేను అమ్మవారికి చేసుకున్న పూజ అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాను. పువ్వులు ఇంకా మారేడు దళాలతో చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు నైవేద్యంగా బెల్లం పరమాన్నం ఉంటుంది కదా, సో దాన్ని రెడీ చేసి అమ్మవారికి నివేదన చేశాను. తర్వాత యమదీపాలు కూడా పెట్టానండి. యమదీపాలు ఎప్పుడు కూడా దక్షిణం వైపు చూస్తూ ఉండాలి. ఒకవేళ దక్షిణం వైపు కుదరకపోతే తూర్పు వైపుగా పెట్టుకోవచ్చు. ఇంకా కుబేర్ ముగ్గు వేసుకుని దాని మీద ప్రమిదలు పెడితే చాలా మంచిది. అందుకే యమదీపాలు అనేవి నేను అలా పెట్టుకున్నాను. బియ్యం పిండితో వేస్తే ఇంకా మంచిది, బట్ నాకు కుదరదని చెప్పి నేను మామూలు చాక్ పీస్ తోటే వేశాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అదంతా కూడా చేసుకున్నాను. అంటే ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఆ పూజ. ఇంకా మా వారు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ లక్కీ కోసం కొన్ని క్రాకర్స్ అవి కూడా తీసుకొచ్చారు. చిన్నగానే, ఎక్కువగా ఏం కాదు. అంటే కాకరపోతలు ఉంటాయి కదా, సో అవి ఇంకా 500 వాళ్ళ, తర్వాత చుంచుబుడ్లు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా లక్కీ కోసమే తీసుకొచ్చారు. మామూలుగా అయితే మేము దీపాలు పెట్టి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, బట్ ఏంటంటే తను ఎంజాయ్ చేస్తుంది. ఒక 3-4 డేస్ నుంచి అడుగుతుంది అనమాట, దీపావళి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు క్రాకర్స్ అవన్నీ కాలుస్తామని చెప్పి. తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పి తీసుకొచ్చాము. ఇంకా ఇది వచ్చేసి దీపావళి మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు నైట్ వ్లాగ్, పెద్దగా ఏం కాదు, అలా అలా ర్యాండమ్గా నేను షేర్ చేస్తున్నాను. మార్నింగ్ ప్రసాదంగా అయితే సేమియా పాయసం చేశాను అనమాట. ఇంకా ఈరోజు కూడా మా వారికి ఆఫీస్ ఉంది, సో అందుకే టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఈరోజు కూడా ఆఫీస్ ఏంటో కదా, నాకు ఒక్కొక్కసారి చికాకు వస్తూ ఉంటుంది, బట్ తప్పదు. కొన్నిసార్లు ఏం చేస్తాం, ఇంకా హాఫ్ డే వస్తాం అన్నారనమాట. సో అదొకటి కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా నైవేద్యంగా సేమియా పాయసం చేశాను. ఈ సేమియా పాయసం కొంతమంది నైవేద్యంగా పెట్టొచ్చని పెట్టకూడదని చెప్తూ ఉంటారు, బట్ ఏంటంటే నేను పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టాను. లక్ష్మీ పూజ ఉదయం చేసుకొని మామూలుగా సింపుల్గా చేసుకున్నాను ఉదయం. ఈ ప్రసాదంతో పాటుగా పళ్ళు ఇంకా పాలు కూడా నైవేద్యంగా పెట్టాను. అయితే ఇది మనం స్వీట్ చేసాం కాబట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టకుండా ఉండలేం కదా, అందుకు దీన్ని కూడా నైవేద్యంగా పెట్టాను అనమాట. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లక్కీ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఈటీవీలో మనకి ఏదైనా పండగలు అయ్యేటప్పుడు ప్రోగ్రామ్స్, షోస్ వస్తూ ఉంటాయి కదా, సో దాన్ని చాలా తీక్షణంగా చూసేస్తుంది అనమాట. ఏంటి అంటే అందులో జోకులు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తాయి కదా, అందుకు దానికి ఇంట్రెస్ట్ అనమాట. సో ఈరోజు అయితే చదవక్కర్లేదు కదా, ఫుల్ హ్యాపీ అనమాట లక్కీ అయితే. క్లాసెస్ కూడా లేవని చెప్పి. ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రమిదలు సాయంత్రం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇవి మనం డైరెక్ట్గా తెచ్చి ఆయిల్ వేసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించేస్తే ఇంకా మొత్తం ఆయిల్ అంతా కారిపోయి ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తుంది కదా, అందుకే ముందుగుండా మనం వాటర్లో వీటిని వేసుకోవాలి. ఒక 2 అవర్స్ పోయిన తర్వాత వాటిని తీసేసి ఆరపెట్టుకుని ఆ తర్వాత అయితే మనం సాయంత్రం దీపానికి అయితే వాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ షోలో అయితే సోను సూద్ గారు కొంచెం చెప్తున్నారనమాట, సో అది చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఆయన చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు అవన్నీ చేపట్టి చాలామందికి మంచిగా హెల్ప్ చేశారనమాట. సో అది ఎందుకో బాగా నచ్చింది నాకు, అందుకే నేను మీతో పాటు షేర్ చేస్తున్నాను. కొంచెం సేపు ఆ షో కూడా నేను కూడా చూసాను అనమాట. చూసి ఇంకా మిగతా అన్ని పనులు కూడా చేసుకుంటున్నాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత రంగోలీ వేసుకోవాలి, ఇల్లు శుభ్రం అంటే ఒకసారి మాప్ చేసుకోవాలన్నమాట. ముందు రోజు చేశాను కానీ దీవాళీ రోజు చేయకుండా ఉండలేం కదా, అందుకు ఆ రోజు కూడా మాప్ చేసుకోవాలి. తర్వాత పనమ్మాయి ఎలాగో రావట్లేదు కాబట్టి మిగతా అన్ని పనులు చేసుకోవాలన్నమాట. ఆ రోజు అయితే అస్సలు రెస్ట్ లేదు, ఫుల్గా
పని చేస్తూనే ఉన్నాను రాత్రి వరకు. ఇంకా లక్కీకి అయితే ఈ పని చెప్పాను అనమాట. 2 అవర్స్ పోయిన తర్వాత వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా అది. సో తర్వాత అబ్జర్వ్ చేసేసిన తర్వాత లక్కీకేమో ఆ ప్రమిదలు అవన్నీ కూడా బయటకు తీసి ఆరపెట్టమని చెప్తుంటే తను చేస్తుంది అనమాట. లక్కీకి ఫస్ట్ నుంచి కూడా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అండి, బాగా హెల్ప్ చేస్తుంది నాకైతే. ఇంకా తర్వాత ఈవినింగ్ తనకి ఏమి తోచట్లేదు అనమాట ఈవినింగ్. సో నేను రంగోలీ అవన్నీ వేసుకునేలోగా దానికి ఈ యాక్టివిటీ అయితే ఇచ్చాను అనమాట. ఏంటంటే ప్రమిదలకి కొంచెం రంగులు అవన్నీ వేయు, చూడడానికి చాలా బాగుంటుంది, మంచిగా లుక్ వస్తుంది అని చెప్పి దానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా పెయింటింగ్ వేయడం. సో ఇంకేముంది, ఇంకా హ్యాపీ అనమాట. అన్నిటికీ వేసేస్తాను అంది, బట్ అన్నిటికీ అవసరం లేదు. ఒక 4కి అంటే 4 దియాస్కి వేయు సరిపోతుంది, అన్నిటికీ అవసరం లేదంటే చాలా ఓపిక్గా వేస్తుంది అనమాట. ఇంకా తర్వాత నా పని అంతా అయిపోయాక స్నానం అదంతా కూడా చేసేసి లక్కీని రెడీ చేసేసి ఇంకా లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీ పూజ ఏంటంటే ప్రతి అమావాస్యకి నేను పూజ ఎలా చేసుకుంటానో అలాగే అనమాట. కాకపోతే 3 చేశాను. అంటే గాజులు, వెండి పువ్వులు, తర్వాత కాయిన్స్తో చేశాను. ఈరోజు కాయిన్స్తో ఖచ్చితంగా చేయమని చెప్తారు. సో అలా చేసుకున్నాను అనమాట నేను పూజ. ఇంకా పాయసం చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఓపిక లేదు, అందుకే మామూలుగా అరటిపళ్ళు, తర్వాత అరటిపళ్ళు కాదు కొబ్బరి ఇంకా పళ్ళు, తర్వాత స్వీట్స్ ఉన్నాయి కదా మోతిచూర్ లడ్డు తెప్పించాను అనమాట. సో వాటిని నైవేద్యంగా పెట్టాను. ఇంకా పాలు అవన్నీ కూడా నైవేద్యం పెట్టేశాను. ఇంకా ఇక్కడ దీపారాధన అదంతా కూడా చేసేస్తున్నాను అనమాట, అంటే దీపాలు వెలిగిస్తున్నాను. ఈ దీపాలు ఏంటంటే మనం ఏకహారతితో వెలిగించుకోవచ్చు, లేకపోతే అగరబత్తితో అయినా వెలిగించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. సో ఈరోజు ఎంత ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందో అంత అమ్మవారు సంతోషపడి మన ఇంటికి వస్తారని ఒక నమ్మకం కదా. అందుకే నాకైతే ఈ దీపావళి అంటే చాలా చాలా ఇష్టం అండి, ఎందుకో తెలీదు, చాలా బాగుంటుంది కదా. నాలా చాలా మందికి ఈ దీపావళి అంటే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇంటి నిండా మంచి మంచిగా దీపాలు అవన్నీ పెట్టుకోవచ్చు, మంచిగా క్రాకర్స్ అవన్నీ కాల్చుకోవచ్చు. తర్వాత ఇల్లంతా కూడా ఒక మంచి లుక్ వస్తుంది ఈ దీపాలు అవన్నీ పెట్టుకోవడం వలన. అలాగే మనకు కూడా మంచి ప్లజెంట్గా ఉంటుంది అనమాట. సో అందుకే నాకైతే దివాళీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. నాకు క్రాకర్స్ అవన్నీ కాల్చడం మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు, కానీ దీపాలు ఇవన్నీ వెలిగించుకోవడంలో ఉన్న అంత హ్యాపీనెస్ ఇంకా ఏం చేసినా నాకు రాదనిపిస్తుంది. సో తర్వాత టీ లైట్ క్యాండిల్స్ అవన్నీ కూడా వేసుకుని డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా లక్కీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది మోతిచూరు లడ్డు కోసం. సో ఆ లడ్డు ఎట్టకేళ్ళకి దాని చేతికి వచ్చిందనమాట. కొంచెం సేపు ఆగు లక్కీ, నైవేద్యం పెట్టాక ఇస్తానని చెప్తూ ఉన్నాను అనమాట. పాపం చాలా వెయిట్ చేసింది. తర్వాత అయితే ఇంకా దానికి లడ్డు ఇచ్చేసాను ఫస్ట్, తర్వాత అయితే మిగతా అన్ని పనులు చేసుకున్నాను అనమాట. దీపాలు అవన్నీ పెట్టడం అదంతా కూడా లక్కీ కూడా బాగా హెల్ప్ చేసింది. దీపాలు అవన్నీ అరేంజ్ చేయడంలో కూడా నాకు హెల్ప్ చేసింది అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా చిన్నగా డెకరేట్ చేసుకున్నాను. టీ లైట్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, సో అవి టీ లైట్ క్యాండిల్స్తో డెకరేట్ చేసుకుని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అక్కడ కూర్చుని అలా చూస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా లక్కీ రెడీ చేసిన దియాతోటి లక్కీకే ఇక్కడ ఫోటో తీస్తున్నాను అనమాట. ఫస్ట్ భయపడింది, అది చేయి కాలుతుందేమో అని చెప్పి, ఏం కాలదంటే పట్టుకుంది. ఇంకా దాని ఫ్రాక్ వచ్చేసి కొత్తదనమాట. తను అలాంటివే ఇష్టపడుతుంది, పట్టు లంగా వేసుకోలకి అంటే అస్సలు వేసుకోలేదు, అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా దీపావళితో దాన్ని ఏడిపించడం ఎందుకని చెప్పి ఇంకా సింపుల్గా ఉండే డ్రెస్ వేశాను. ఇంకా ఇది మా ఎంట్రన్స్ డోర్ దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా కలర్స్ తోటి రంగోలి వేసుకున్నాను. ఏదో మీ అంత కాకపోయినా చిన్నగా నాకు తోచినట్టు సెలబ్రేట్ చేసుకున్నాం మేము దీపావళి అయితే. పెద్దగా సెలబ్రేషన్స్ ఏమి ఉండవండి, ఇవే మా సెలబ్రేషన్స్ అయితే. ఉన్నంతలో చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే నాకు తెలుసు. సో ఇంకా చాలామంది చాలా వీడియోస్లోని ఏవేవో చెప్తున్నారని, వాటి వల్ల వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మీరు ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నారు. నాకు తోచింది, నాకు నచ్చింది నేను చెప్తూ ఉంటానండి నా వీడియోస్లో. అది కరెక్ట్ అయితేనే నేను చెప్తాను, అన్నీ అయితే నేను చెప్పను. సో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వేరే వాళ్ళ ఛానల్స్ గురించి నా ఛానల్లో అయితే మాట్లాడకండి, అంటే కామెంట్స్లో చెప్పకండి. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళు నా కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళు బాధపడతారు కదా, అది నాకు ఇష్టం లేదు.
సో నా ఛానల్ నచ్చిందని మీరు కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ వేరే వాళ్ళ ఛానల్స్ గురించి నా ఛానల్లో మాట్లాడొద్దు ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఇంకా ఇంట్లో రంగోలీ దగ్గర దీపాలు, తర్వాత హ్యాంగింగ్ దగ్గర దీపం పెట్టాను, తర్వాత తులసి కోట దగ్గర ఫస్ట్ అయితే మనం తులసి కోట దగ్గర పెట్టాలి ఈ దీపాలు తీసుకెళ్ళి, తర్వాత పెరట్లో పెట్టాలన్నమాట. పెరటి గుమ్మం దగ్గర, వీధి గుమ్మం దగ్గర, మొత్తానికి మన ఇంటి నిండా చక్కగా అలంకరించుకోవచ్చు ఈ దీపాలు ఇవన్నీ అయితే. ఇంకా ఇక్కడైతే హ్యాంగింగ్ పర్పస్ కోసం కొన్నాను కదా, సో ఇక్కడైతే ఈ దీపం ఇంకా మొత్తం అంతా దీపాలు అవన్నీ పెట్టుకోవడం అదంతా అయిపోయిన తర్వాత, పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా క్రాకర్స్ అవన్నీ కాల్చడం కోసం మేడ మీదకి వెళ్ళాం అనమాట. మేడ మీద కాలుస్తాం ఎప్పుడు కూడా. నేనైతే ఎంజాయ్ చేశానండి. క్రాకర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటన్నిటితో పాటు బాగా ఎంజాయ్ చేశాను. బాంబుల జోలికి అయితే అస్సలు వెళ్ళను, నాకు చాలా భయం అవి. సో మా వారు అవన్నీ చూసుకున్నారు, కొన్ని అయితే తీసుకొచ్చారు, అవన్నీ ఆయన చూసుకున్నారనమాట. ఇంకా లక్కీ తోటి బలవంతంగా ఇక్కడ కాల్పించడానికి ట్రై చేస్తున్నాను, అస్సలు ఒప్పుకోలేదు, చాలా భయపడిపోయింది. ఫస్ట్ నుంచి అంటే పూజ అయిపోయినంత వరకు కూడా బాగా వెయిట్ చేసింది అనమాట, మనం ఎప్పుడు వెళ్తాం మనం ఎప్పుడు వెళ్తాం అని చెప్పి. బట్ ఎందుకో సడన్గా భయపడిపోయింది. బహుశా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద బాంబులు అవన్నీ కాల్చారు, చాలా పెద్ద సౌండ్స్ వచ్చాయన్నమాట. సో దానివల్ల అది బాగా భయపడిపోయిందని మేము అనుకుంటున్నాము. మొత్తానికైతే అస్సలు ఒక్కటి కూడా కాల్చలేదు, ఇంకా చాలా భయపడిపోయింది. ఇంకా మేము అన్నీ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఇంకా రాత్రి సింపుల్గా అయిపోయి టిఫిన్ ఏదో చేసుకుని తినేసాము అనమాట. సో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా జరిగిపోయి, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇంకా వీడియో లాస్ట్లో అయితే అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా అయ్యో చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా సింపుల్గా జరిగాయి అనమాట. నేను పెళ్ళైపోయి వచ్చేసిన తర్వాత ఇంకా మా అన్నయ్య కూడా జాబ్ పర్పస్ మీద వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ నాన్న చెల్లె కదా, సో ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఓన్లీ దీపాలు అవన్నీ పెట్టుకుని మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. మా చెల్లి కొన్ని ఫొటోస్ పంపించింది, అందులో ఒక 2-3 నేను మీతో షేర్ చేస్తున్నాను, అమ్మ నాన్న ఉండేవైతే. ఇంక పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవు. అత్తయ్య గారు వాళ్ళు అయితే ఇంకా మామూలుగా సెలబ్రేట్ చేసుకున్నారు సింపుల్గా. ప్రతి సంవత్సరం మేమైతే అక్కడే ఉండేవాళ్ళం కదా, బాగుండేది, అందరం కలిపి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇంకా ఈసారి అయితే అలా కుదరలేదు. ఇగో అమ్మ నాన్న ఇంకా చెల్లి అనమాట. సో మావయ్య గారు వాళ్ళైతే ముందుగుండానే కలర్ బల్బ్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నారనమాట. మావయ్య గారికి చాలా ఇంట్రెస్ట్, ఇంకా ఓపిక కూడా, చక్కగా సెలబ్రేట్ చేసుకుందామని. లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ కూడా ఇక్కడే ఉండిపోయాము దీవాళికి. అక్కడ ఉంటే బాగుండేది, అందరితో కలిపి, అంటే మేము ఇంకా మా మరిది వాళ్ళు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మావయ్య గారు అయితే ప్రత్యేకంగా కారుణ్య కోసం ఇంకా నా కోసం ఈ కాకరపువ్వొత్తులు, చుంచుబుడ్లు ఉంటాయి కదా, సో వాటినే తీసుకొస్తారు ఎక్కువగా, భూచక్రాలు మేము ఇష్టపడతాం అనమాట. ఇంకా మగవాళ్ళు అంటే మా వారు మా మరిది వీళ్ళందరూ కూడా, మావయ్య గారు వీళ్ళు ముగ్గురు కూడా బాంబులు అవన్నీ కూడా కాలుస్తూ ఉంటారు. సో మేము కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఆ తర్వాత పెద్ద పెద్ద బాంబులు అవన్నీ కాల్చేటప్పుడు ఇంకా కిందకు వచ్చేస్తాం అనమాట. ఆ సౌండ్స్ అవన్నీ అంత ఇష్టం ఉండదు నాకు, సో ఇంటికి వచ్చేస్తాము. లక్ష్మీ పూజ అవన్నీ చేసుకుని ఆ తర్వాత క్రాకర్స్ అవన్నీ కాల్చడానికి పైకి వెళ్ళేవాళ్ళం. ఇక అత్తయ్య గారు అయితే ఇక్కడ దీపాలు అవన్నీ పెడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే బాగా గాలేస్తుంది అనమాట అక్కడ, అందుకే ఎక్కువసేపు నిలవవు దీపాలన్నీ కూడా, అందుకే చాలా కొంచెం పెట్టారు. అత్తయ్య గారు అయితే సింపుల్గా పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు పెట్టుకుంటున్నారు. లక్కీ కోసం అయితే చాలానే కొన్నారండి క్రాకర్స్ అవన్నీ కూడా. సో నెక్స్ట్ వీక్ మేము ఊరు వెళ్తున్నాము, సో లక్కీ కోసం అని చెప్పి తీసుకొచ్చారు. అది భయపడిపోయిందని చెప్తే, అయ్యో మేము ఎన్ని కొన్నాంరా, నువ్వు ఇలా భయపడిపోతే అలా అని చెప్తున్నారు వాళ్ళ తాతగారు. సో చూడాలి అక్కడైనా కాలుస్తుందో లేదో అని చెప్పి. వైజాగ్లో అయితే వైజాగ్ కాదు, మా చుట్టాలది ఒక ఫంక్షన్ ఉంది, సో దానికోసం అయితే మేము వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వీక్ వైజాగ్. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి, దివాళీ సింపుల్ సెలబ్రేషన్స్ అనమాట మా ఇంట్లో. మీకు ఎలా ఉంది? లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.